మార్చను అది కనుక చక్కని మరి మరియమ్మ గారి ఆ రోజు భూస్థాపన కార్యక్రమం రోజు వచ్చాను కనుక ఆ రోజు చక్కగా దైవ సేవకులు అందరూ వచ్చారు. అందరూ సేవకులతో సమక్షంలో భూస్థాపన కార్యక్రమం చక్కగా జరిగింది. కనుక ఈరోజు మళ్ళీ ఆమెను జ్ఞాపకం చేసుకోవటం, జ్ఞాపకాదుకోవటం లేక ఆదరణ కోవటం జరిగించుకోవటం దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వాదం. అని అందరికీ నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్ట సామెతల గ్రంథం 10:7 ఉంది. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్ట ఆశీర్వాదం. భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. భక్తి లేని వాళ్ళ పేర్లు 100 సార్లు చెప్పుకుంటే మాత్రం ఉపయోగం ఏముంది? భక్తి కలిగిన వాళ్ళటువంటి పేరు 1000 సార్లు చెప్పుకున్నా మనకు దీవెనే. దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. మరి మన మధ్యలో ఈ సమయంలో లేనటువంటి మరియమ్మ గారు ఈరోజు లేకపోవచ్చు. కానీ మనకి జ్ఞాపకం వచ్చేది ఏంటంటే ఆమె బ్రతికి ఉండగా ఏం చేసింది. ప్రతి మనుషుడు కూడా బ్రతికి ఉన్నాక ఏం చెయ్యాలి, ఏం చెందుతుంది, మనం ఏం చెయ్యాలి, ఆమె ఏం చేసింది. ఈరోజు ఆమె ఆదరణ కూటంలో కూర్చున్న మనందరమే ఏం చెయ్యాలి, ఆమె ఎలా ప్రభువుని అంగీకరించిందో, ఏ పరిస్థితుల్లో ఉండి ఆమె దేవుని కోసం జీవించిందో, మరి మనకు కూడా అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు దేవునిలో స్థిరంగా నిలబడుతున్నామా లేదా, ప్రభు కొరకు జీవించడానికి తీర్మానం చేసుకుంటున్నామా లేదా, ప్రభు రాజ్యానికి మనం వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాం. మన ఉద్దేశము, మన ప్రయాణం ఎక్కడంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలని. అంతేనా? ఎక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం? పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మనం ప్రయత్నం చేసడానికే మారు మనసు పొందాం, బాప్టిజం తీసుకున్నాం, సంఘంలో చేర్చబడ్డాం. ప్రతి ఆదివారము, ప్రతి శుక్రవారము, ప్రతి బుధవారం మరి దైవజనులు పౌలు గారు దేవుని వాక్యాన్ని గురించి ఈ ప్రాంతంలో చెప్తున్నారు. అనేక మందికి సువార్తను ప్రకటిస్తున్నాడు. పరలోకవాన్ని గురించి చెప్తున్నాడు, నరకాన్ని గురించి చెప్తున్నాడు, మారు మనసుని గురించి చెప్తున్నాడు, బాప్టిజాన్ని గురించి చెప్తున్నాడు, రొట్టారాధన గురించి చెప్తున్నాడు. ఈ అన్నిటిని గురించి కూడా ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ విని ఎవరైతే తమ జీవితాన్ని మార్చుకొని ప్రభు కొరకు జీవిస్తారో వారు పరలోక రాజ్యానికి వెళతారు అని మనం దేవుని వాక్యముల నుండి నేర్చుకుంటున్నాం. కనుక దేవుని సేవకులు ఇప్పుడు మంచి మాటలు మనకు అందించారు లేఖనాల్లో నుండి. కనుక ఆమె భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు దేవుని కోసం వైరాగ్యం కలిగి, త్యాగం కలిగి జీవించింది. ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు ఎతికింది, దేవుని కొరకే జీవించి తన సంఘానికి, ఈ గ్రామానికి ఒక ఆదర్శవంతంగా నిలబడింది. తన కుటుంబానికి ఒక ఆదర్శవంతంగా నిలబడింది. అది మన యొక్క ఆదర్శవంతమైన కుటుంబం. ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళింది అనుకుంటున్నాం మనం? ఎక్కడికి వెళ్ళిందని చెప్పండి? పరలోక రాజ్యం వెళ్ళింది. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మరి మనం భూలోకంలో ఉన్నాం, మరి ఎలా ఉంటున్నాం, ఎలా ఉంది, మనం దేవుని యొక్క సన్నిధిలో ఎలా జీవిస్తున్నాం. ఇప్పుడు మరియమ్మ గారు ఏం చేస్తుంది అంటే నిద్రపోతుంది. ఏం చేస్తుంది? నిద్రపోతుంది. దాన్ని ఏమంటారంటే నిద్ర అన్నారు. ఏబు గ్రంథం 14:12 ఆమె నిద్రిస్తుంది. అలాగనే యాయూరు కుమార్తె కూడా దగ్గరికి వెళ్ళి యేసుప్రభు అన్నాడు, ఆమె నిద్రిస్తుంది, చిన్నది నిద్రిస్తున్నది అంటే చనిపోయింది. యేసుప్రభు వెళ్ళి అక్కడ ఏమన్నా నిద్రిస్తుంది. ఇప్పుడు ఆ నిద్రలో, ఈ నిద్రలో ఉంటే మనం భూ సంబంధమైన నిద్రలో ఉండి లెగ్గొడితే మనం లెగత్తాం కదా. నిద్రపోతున్నటువంటి వాడిని ఏ అబ్బాయి లెగవాలంటే లెగత్తాం. కానీ ఆ నిద్రలో నుంచి లేపాలంటే నీ వల్ల నా వల్ల కాదు. మరి ఎవరు లేపాలి? ఆయనే. నిద్రింప చేసిన ఆయనే లెగ్గొడితే లేస్తాడు. అలాగునని నరులు పండుకొని తిరిగి లేవరు. ఆకాశము గతించే వరకు వారు మేలుకొనరు. ఎవరును వారి నిద్ర లేప జాలరు. నువ్వు లెగ్గొట్టి 100 మంది చుట్టూరు లేచి